అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అయితే ఫ్రూట్ అయితే మా హస్బెండ్ తీసుకొని వచ్చినారండి. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చెట్టు ఉంటే తీసుకొని వచ్చినారండి. ఈ ఫ్రూట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉండేది. అమ్మకి వీడియో కాల్లో చూపిస్తే ఏం ఫ్రూట్ అమ్మ ఇది అంటే, ఇది అయితే మా భాషలో ఏమో చెప్పిందండి అమ్మ, అయితే గుర్తుకులేదు ఈ ఫ్రూట్ పేరు. ఇంగ్లీష్లో అయితే వాటర్ యాపిల్ అంట అండి. గూగుల్లో చెక్ చేస్తే వాటర్ యాపిల్ అని చెప్తుంది. అమ్మ అయితే ఏం చెప్పిందంటే, చిన్నప్పుడు నువ్వు కూడా తిన్నావమ్మా ఈ ఫ్రూట్ అయితే, నువ్వు చిన్నప్పుడు అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉండే, ఇప్పుడైతే లేదని చెప్తా ఉంది. అది చాలా టేస్ట్గా ఉందండి ఈ ఫ్రూట్ అయితే. వాటర్ యాపిల్ అంట. ముందరైతే వస్తూ ఉండే, ఇప్పుడైతే లేదంట. ఇక్కడైతే ఆన్లైన్లో అయితే దీని రేట్ చూస్తే 4 అయితే 144 150 అంట అండి. ఈ 4 వాటర్ యాపిల్స్ అయితే. ఇది మునగాకు కూడా తీసుకొని వచ్చినాయండి మా హస్బెండ్ అయితే. వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొని వచ్చుంటే అది వాటర్ యాపిల్ ఒక్క సైడ్ పుట్టిలో కడిగేసి పెట్టేసినానండి, వాష్ చేసేసి ఆ యాపిల్ అంతా. మళ్ళీ ఇది అయితే మునగాకు అయితే అంతా ఆకులంతా తీసేస్తున్నాను. ఇది అయితే దాల్చన్నీలో అయితే తీసేయచ్చండి ఆకులు, ఎందుకులే అది అని చేతితోనే తీసేసినాను. ఆకులంతా తీసేసి ఇట్లా ఒక చాట్లో పెట్టేసినానండి ఆకైతే. మళ్ళీ దాంట్లో ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఆ వాటర్లో ఈ ఆకంతా డిప్ చేసేసి మునగాకు వాష్ చేసిన తర్వాత ఒక జాలరీ పుట్టిలో వేసేసినానండి, ఈ వాటర్ లేకుండా ఈ ఆకులో. మళ్ళీ వేసిన తర్వాత ఒక బట్టలో, కాటన్ బట్టలో ఆరబెట్టేసినానండి. ఇట్లా 2 days అయిందండి ఇట్లా ఆరేసేకి ఈ ఆకంతా. మళ్ళీ ఒక గిన్నెలో వేసేసి, ఇది మిక్సీ జార్ బోన్లో వేసేసి, ఆకంతా ఎండిపోయిండేది ఆకంతా మిక్సీ జార్ బోన్లో వేసేసి పౌడర్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసినానండి. ఇది అయితే అన్ని చారులో వేసుకొని తినొచ్చు. ఇంకా పౌడర్ అయితే వేడి నీళ్ళలో వేసుకొని పడగడుపు తాగితే చాలా మంచిదంట అండి హెల్త్కి. దానికోసం అది చేసుకొని పౌడర్ పెట్టుకున్నానండి. ఈరోజు అయితే నేను గోధుమ పిండితో వడలేస్తున్నానండి. ఇది టిఫిన్లో అయినా చేసుకొని తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకొని తినొచ్చండి. ఇది అయితే 1 cup గోధుమ పిండి అండి. ఒక్క కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆ గోధుమ పిండి కూడా 1 కప్పు ఆ కడాయిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏమంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది అయితే పిండి అయితే ఫ్రై ఇట్లా నూనె వేయకూడదండి, ఏం లేదు, గోధుమ పిండి మాత్రమే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒక 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఒక గిన్నెలో వేసేయాలండి ఈ గోధుమ పిండి అంతా. ఆ గిన్నెలో వేసేసి గోధుమ పిండి 2 స్పూన్ రైస్ పౌడర్ వేస్తున్నానండి నేనైతే. 2 స్పూన్ రైస్ పౌడర్, 1 cup గోధుమ పిండికి 2 స్పూన్ రైస్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా జీలకర్ర వేస్తున్నానండి, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి, పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నానండి. కరివేపాకు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కరివేపాకు. ఇంకా టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో అల్లం కూడా వేసుకోవచ్చండి, మీరు తింటే వేసుకోవచ్చు, తినకపోతే స్కిప్ చేసేయచ్చండి అల్లం కూడా. నేనైతే దీంట్లో అల్లం పీసెస్ వేయలేదండి. మళ్ళీ ఇది మజ్జిగ వేస్తున్నానండి. ఇది మజ్జిగ అయితే రొంత చిక్కగా కూడా ఉండకూడదు, బాగా నీళ్ళు కూడా ఉండకూడదండి. వేసేసి బాగా అది రొంత గట్టిగానే కలుపుకోవాలండి పిండి. మజ్జిగ వేసుకొని చూడండి ఇట్లా కలుపుకోవాల. మళ్ళీ నానిన తర్వాత ఇంకా లూజ్ అవుతుందండి ఈ పిండి అయితే, దానికోసం రొంత గట్టిగానే కలుపుకున్నాను. ఇట్లా బాగా కలుపుకోవాలండి ఈ పిండి అయితే. చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి వడలు అయితే. వేసుకున్న తర్వాత ఈ వడలు చేసిన తర్వాత సైడ్లో చట్నీ ఉండాలండి, చాలా బాగుంటాయి ఇవి అయితే. ఇట్లా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ మూసేసి 3 hours నానబెట్టేస్తున్నానండి ఇవి అయితే. నేనైతే మధ్యాహ్నం అయితే కలిపి పెట్టేస్తున్నానండి, ఈవినింగ్ అయితే చేస్తున్నాను ఇవి అయితే. ఇప్పుడైతే నేను అయితే నిమ్మకాయ ఊరగాయ వేస్తున్నానండి, నిమ్మకాయ పిక్కలు చేస్తున్నాను ఇంట్లో అయితే. ఇది అయితే రసం తీసుకున్నాను కదా, నిమ్మకాయలో ఉండే రసం అంతా తీసుకున్నాను కదా, అది ఎందుకు వేస్ట్ చేయాలని ఇట్లా వాటర్ వేసేసి నిమ్మకాయలో బాగా ఉడకపెట్టుకొని ఆ టీ ఛానీతో వడగట్టుకున్నానండి. వాటర్ అంతా నిమ్మకాయలో ఉండే వాటర్ అంతా తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ వంట సోడా వేసుకున్నానండి ఆ రసంలో, ఆ వాటర్లో. మళ్ళీ 2 స్పూన్
విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లో వేసుకుంటే కొంచెం ఈ లిక్విడ్ ఇంకా వాటర్ కలుపుకొని మళ్ళీ ఫ్లోర్కి అంతా క్లీన్ చేసుకుంటే బొద్దింకలు రావు, చీమలు రావండి. దానికోసం బొద్దింకలు రావండి ఈ లిక్విడ్తో, దానికోసం చేసుకున్నాను. మా ఇంట్లో అయితే బొద్దింకలు ఎక్కువైపోతున్నాయండి. దానికోసం ఇది ట్రై చేస్తే బాగా యూజ్ అవుతుందేమో అని ట్రై చేస్తున్నానండి. ఇది అయితే చాలాసార్లు ట్రై చేసినానండి, మధ్యలో అయితే ఇడిసిపెట్టేస్తున్నాను. దానికోసం బొద్దింకలు వచ్చేస్తున్నాయండి. దానికోసం మళ్ళీ ఇది చేసుకున్నాను. ఈ లిక్విడ్ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది మళ్ళీ ఇది 3 అవర్స్ పిండి నానిన తర్వాత అండి ప్లేట్ తీసేసి ఇట్లా మళ్ళీ పిండికి కలపకూడదండి. దాంట్లో ఎయిర్ ఉంటుందండి. అది ఎయిర్ ఇది పిండి అంతా కలిపేస్తే ఎయిర్ అంతా వెళ్ళిపోతుందండి. దానికోసం కలుపుకోకుండా పిండి మాత్రమే తీసుకొని ఇట్లా బాగా వేడిగా అయిన నూనెలో వేస్తునండి. చిన్న చిన్న ఉండలు కట్లా ఇట్లా వేసుకోవాలండి. ఉండలు కట్లా చిన్న చిన్నవి బాగా పొంగుతాయండి ఇవి అయితే. దీంట్లో వంట సోడా కూడా వేస్తున్నానండి. కొంచెం పిండిలో వేసి కలిపేస్తున్నాను. అది వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. వీడియో తీసినాను, మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయిందో ఆ వీడియో కనిపించనే లేదు. దానికోసం వేసేటప్పుడు అయితే కనిపించలేదండి వీడియోలో, దానికోసం స్కిప్ అయిపోయింది. ఏమనుకోవద్దండి. మళ్ళీ అయితే తీసేటప్పుడు కూడా వీడియో వెళ్ళిపోయిందండి. చూడండి బాగా పొంగినాయి చూడండి. ఇది అయితే బోండాలు అంటారు కొంచెం కొంతమంది, మేమైతే ఇది అయితే వడలు అంటాము, గోధుమ పిండి వడలు అంటాం మా ఇంట్లో అయితే. చూడండి ఇట్లా పొంగుతాయండి. ఇవి అయితే చట్నీలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇవి అయితే చూడండి ఎంత బాగా పొంగునాయో, గుల్లకట్లా వచ్చినాయి చూడండి. వడ అయితే లోపలైతే. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలం వాలేకుమ్, అల్లాహ్ హాఫిజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.